నమస్తే అండి. నేను డాక్టర్ కుముద్, డాక్టర్ కేర్లో అందరికీ స్వాగతం చేస్తున్నాను. ఈరోజు మన అందరికీ తెలుసు ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు లేని సమస్య అంటే ఏంటిది. పిల్లలు లేని సమస్య అంటే నార్మల్గా ఇన్ఫర్టిలిటీకి మెడికల్లీ మనం డెఫినేషన్ అనేది ఎప్పుడైతే ఇస్తామో దాని ద్వారా మనం చెప్పాలి, అర్థం చేసుకోవాలంటే మ్యారేజ్ అయిన 1 year లోపల, ఫస్ట్ 1 year లోపల మీరు సపోజ్ ప్రెగ్నెన్సీ గురించి ట్రై చేస్తున్నారు అండ్ మీకు ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు. దీనికి మెడికల్ టర్మ్స్లో మనం నార్మల్గా ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అనేది అంటూ ఉంటాము. అలాగే ఒక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీకి ట్రై చేయడం అప్పుడు నార్మల్గా ప్రెగ్నెన్సీ రాకపోవడం, ఈ ప్రాబ్లంకి సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనేది అంటూ ఉంటాము. కాకపోతే ఇన్ఫర్టిలిటీలో ఒక కారణం అనేది ఎక్కువ ఏజ్లో మ్యారేజ్ అయ్యి లేకపోతే ఎక్కువ ఏజ్లో 30+ 35+ ఏజ్ అమ్మాయిలకి నార్మల్గా ప్రెగ్నెన్సీ రాదు అని చెప్తూ ఉంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? నార్మల్గా ఈరోజు మనం లైఫ్ స్టైల్ ప్రకారంగా, మన అందరి లైఫ్ స్టైల్ ప్రకారంగా మ్యారేజ్ అనేది ఒక రిలేటివ్ టాపిక్ అయిపోయింది. రిలేటివ్ టాపిక్ అంటే ఏంటిది? ఈరోజు ఎవరైనా సరే ఫస్ట్ మన కెరియర్కి మనం కంప్లీట్గా సెట్ చేసుకున్న తర్వాతనే మ్యారేజ్ చేసుకోవాలి. అండ్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా మన కెరియర్కి అంటే మన జాబ్స్ అండ్ మన కెరియర్ పర్ఫెక్ట్గా ఉండాలి అనేది అనుకుంటూ ఉంటారు. సో ఇలాంటప్పుడు 90% మనం ఇన్ఫర్టిలిటీ కేసెస్లో చూసేది ఏంటంటే ఎక్కువ శాతం 30+ లేకపోతే అట్లీస్ట్ ఒక 32+ ఏజ్ గ్రూప్ వాళ్ళు జనరల్గా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఎర్లీ మ్యారేజ్ అంటే చాలా చిన్న ఏజ్లో మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇన్ఫర్టిలిటీ ఉండడం అనేది నార్మల్. కాకపోతే దాంట్లో పీసీఓడి అనేది మేజర్ కారణం ఉంటుంది. ఈరోజు మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఎల్డర్లీ విమెన్లో ప్రెగ్నెన్సీ అనేది ఎంతవరకు పాసిబుల్ ఉంటుంది, లేకపోతే ఎల్డర్లీ విమెన్ అంటే 32+, 33+, 35+ ఏజ్ ఉన్న అమ్మాయిలకి ప్రెగ్నెన్సీ అనేది రావడం పాసిబులా లేదా, లేకపోతే ఇన్ఫర్టిలిటీకి ఎక్కువ శాతం రెస్పాన్సిబుల్ ఫ్యాక్టర్ అనేది ఎల్డర్లీ విమెన్ ప్రెగ్నెన్సీ కోసానికి ట్రై చేస్తున్నారు అదినా? సో నార్మల్గా చెప్పాలంటే సపోజ్ మీ పీరియడ్స్ రెగ్యులర్ ఉన్నాయి, మీకు పీసీఓడి, థైరాయిడ్ లేకపోతే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది లేదు, డయాబెటీస్ అయినా సరే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది లేదు, ఇంకా మీ లైఫ్ స్టైల్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంది. లైఫ్ స్టైల్ అంటే ఏంటిది? మీకు సరిగ్గైన ఆహారం అనేది మీరు తీసుకుంటున్నారు. ఎక్కువగా జంక్ ఫుడ్స్ అంటే మన బాడీకి ఏదైతే పడని పదార్థాలు, నార్మల్గా ఈరోజు మన అందరికీ వెస్టర్న్ ఫుడ్స్ అండ్ కాంటినెంటల్, ఇటాలియన్, చైనీస్ ఫుడ్స్ చాలా ఎక్కువగా ఇష్టం ఉంటుంది మన ఇండియన్స్కి. సో ఎక్కువగా ఫారెన్ ఫుడ్స్, ఇలాంటి ఫుడ్స్ ఎవరైతే తీసుకుంటారో అలాంటి వాళ్ళు జనరల్గా వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో కాకపోతే మీకు ఒక మంచి లైఫ్ స్టైల్ ఉన్నది, మీరు ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటలేరు, మీ ఓవ్యులేషన్ సరిగ్గా ఉన్నది. ఓవ్యులేషన్ అంటే 14th డే తర్వాత, ఫస్ట్ డే ఆఫ్ పీరియడ్కి మనం మెన్స్ట్రువల్ సైకిల్లో ఫస్ట్ డే కన్సిడర్ చేస్తాము. దాని తర్వాత కరెక్ట్గా 14th డే రోజు ఎగ్ రిలీజ్ అనేది అవుతుంది. మీకు ఈ ప్రాసెస్కి ఓవ్యులేషన్ ప్రాసెస్ అనేది అంటారు. సో మీకు ఓవ్యులేషన్ నార్మల్గా ఉన్నది, మీకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, మీరు సరిగ్గా నిద్ర వెళ్తున్నారు, హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నారు, రోజు అట్లీస్ట్ ఒక 25 minutes అన్నా మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఏ రూపంలో అయినా సరే, అది యోగా అభ్యాసమా, కార్డియోనా, జిమ్మా, వాకింగా, ఏదైనా పర్వాలేదు మీరు చేస్తున్నారు, మీ రిపోర్ట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. అలాంటి కండిషన్స్లో నార్మల్గా 30+ ఎల్డర్లీ విమెన్లో కూడా ప్రెగ్నెన్సీ అనేది పాసిబుల్ ఉంటుంది. సో అలా అని అందరూ కూడా 30+ అయిన తర్వాత మాత్రమే మ్యారేజ్ చేసుకొని ప్రెగ్నెన్సీ కోసానికి ట్రై చేయాలన్నా, అది కూడా ఒక పాయింట్ ఆఫ్ డిస్కషన్. నార్మల్గా మన హెల్దీ లైఫ్ స్టైల్ ఉన్నదంటే, మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలాంటివి లేవు అంటే, ఈవెన్ ఆఫ్టర్ 30 years ఆఫ్ ఏజ్, ఈవెన్ 40-43 years ఏజ్లో కూడా ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ కూడా చాలా నార్మల్గా, ఈజీగా, హ్యాపీగా మేము చూసాము. కాకపోతే సపోజ్ మీ ఫ్యామిలీలో థైరాయిడ్ కానీ, పీసీఓడి కానీ, లేకపోతే డయాబెటీస్ కానీ, మీకు చిన్న ఏజ్లో పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండే, పీసీఓడి ఉండే గతంలో మళ్ళీ మీరు మెడిసిన్స్ ద్వారా దానికి క్యూర్ చేసుకున్నారు, ఇలాంటి కండిషన్స్ ఉంటే అలాంటి వాళ్ళు 32, 33, 35 years తర్వాత ఎవరైతే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీకి ఆలోచిస్తున్నారో వాళ్ళు ఒక్కసారి మాత్రమే కాదు, అట్లీస్ట్ 2 సార్లు ఆలోచించి డెఫినెట్గా దాని తర్వాత మాత్రమే డిసిషన్ అనేది తీసుకోవాలి. మెడికల్లీ మీరు ఎప్పుడైతే మెంటలీ ఫిట్ ఉంటారో, ఫిజికల్లీ ఫిట్ ఉంటారో, అప్పుడు తప్పకుండా మీరు ప్రెగ్నెన్సీ కోసానికి ప్లాన్ చేసుకోవాలి.
కాకపోతే కొన్ని కేసెస్లో డాక్టర్స్ అనేది చూస్తూ ఉంటారు యంగ్ ఏజ్లో బిఫోర్ 27-28 ఇయర్స్ ముందు ఎగ్స్ అనేది ఈజీగా రిలీజ్ అవుతుంది, ఓవ్యులేషన్ అనేది ప్రాపర్గా జరుగుతుంది, ఎగ్ క్వాలిటీ అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో నార్మల్గా ఎల్డర్లీ విమెన్లో అంటే 30+ ఏజ్లో ప్రెగ్నెన్సీ రావడం ఇంపాసిబుల్ కాదు, 100% పాసిబుల్. అలాగే మీరు కావాలని దానికి పోస్ట్పోన్ చేసుకుంటున్నారు, అది కూడా కరెక్ట్ అని జనరల్గా డాక్టర్స్ చెప్పొద్దు. సో ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ ద్వారా మీరు హెల్దీగా ఉన్నారు అంటే డెఫినెట్గా ఎల్డర్లీ విమెన్లో కూడా ప్రెగ్నెన్సీ అనేది పాసిబుల్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.